హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవలను వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో నీలిమను హాస్పిటల్ నుంచి నేరుగా తమ ఇంటికే తీసుకువెళ్తామని జానకీదేవి సీతారామారావు అంటారు. ఇంక తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. నీలిమకు ఆమె వ్యక్తిగత విషయాలు మరికొన్ని నేర్పించాక, ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆమెతో ఎలా మసలుకోవాలో వివరించాక ఆమెను డిశ్చార్జ్ చేసే ఏర్పాట్లు మొదలయ్యాయి. రేపు మధ్యాహ్నం ఆమెను మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చు. 15 రోజుల తర్వాత చెకప్ కి తీసుకురండి. ఈలోగా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అన్నాడు డాక్టర్. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చాక భవానీ పిల్లలిద్దరినీ దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకువెళ్ళింది. అమ్మని రేపు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేయొచ్చని డాక్టర్ గారు చెప్పారు అన్నది. నీరజ, అరవింద్ ఎగిరి గంతేశారు. రేపటి నుంచి అమ్మే మాకు అన్నీ వండి పెడుతుంది. రేపటి నుంచి అమ్మే మమ్మల్ని పడుకోబెడుతుంది. రేపటి నుంచి అమ్మే మాకు చదువు చెప్తుంది అన్నారు. భవానీ, ఓయ్ పిల్లలు, ఆగండి, నేను కూడా టీచర్నే. మీ అమ్మ ఎలా టీచరో నేను అలాగే టీచర్ని అంది. అయితే అన్నారు. నాకు కూడా చదువు చెప్పడం వచ్చు అంది. అయితే ఏమిటి అన్నారు. అదే చెప్తున్నా, డాక్టర్ గారు అమ్మ ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు, కానీ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. రెస్ట్ తీసుకోవడం అంటే అని అడిగారు. అంటే ఏ పని చేయకూడదు, మంచం మీద పడుకొని ఉండాలి అంది. హాస్పిటల్లో లాగానా? నీరజ అడిగింది. అవును, అమ్మ వంటలు చేయకూడదు, కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పకూడదు, మీకు అన్నీ అమర్చి పెట్టకూడదు, హోంవర్క్ లో మీకు హెల్ప్ చేయకూడదు అంది. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? అరవింద్ అయోమయంగా అడిగాడు. నేను టీచర్ని అని చెప్పానుగా. నేను మీకు పాఠాలు చెప్తా, హోంవర్క్ చేయిస్తా, అన్నం వండి పెడతా, తాతయ్య మిమ్మల్ని స్కూల్ బస్ దగ్గర దింపటం వంటివి చేస్తారు అన్నది. అమ్మకి కూడా నువ్వే అన్నం పెడతావా అన్నారు. కష్టమైన ప్రశ్న, అతి ముఖ్యమైన ప్రశ్న. జవాబు జాగ్రత్తగా చెప్పాలి అనుకుంది. లేదు, అమ్మకి వాళ్ళ అమ్మ అంటే మీ అమ్మమ్మ అన్నం పెడతారు. అమ్మను మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి ఉంచుకుంటారు. అమ్మకు తగ్గగానే ఇక్కడకు తీసుకొచ్చేస్తారు అన్నది. అంటే అమ్మ రేపు ఇంటికి రాదా బామ్మ అంటూ నీరజ ఏడవసాగింది. అమ్మ కావాలి అంటూ అరవింద్ ఏడుపు మొదలుపెట్టాడు. భవానీ పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుని, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంది కదా, అలాగే కొన్ని రోజులు అమ్మమ్మ గారింట్లో ఉంటుంది. పూర్తిగా తగ్గిపోయిన వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు రోజు అమ్మకి తొందరగా నయం కావాలి అని ఆ దేవుడికి ప్రార్థన చెయ్యండి. బాగా చదువుకోండి. అమ్మ వచ్చి మీ ప్రోగ్రెస్ చూసి ఆశ్చర్యపోవాలి. ఓకేనా అంది. పిల్లలిద్దరూ బెంగగా తల ఊపారు. బెంగ పెట్టుకోకూడదు. నాన్న ఉన్నాడు, తాతయ్య ఉన్నారు, నేనున్నాను. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోన్ చేసుకుని అమ్మతో మాట్లాడుకోవచ్చు అన్నది. స్కైప్ లో మాట్లాడవచ్చా అని అడిగింది నీరజ. ఇంటర్నెట్ కనెక్షన్ దొరికితే తప్పకుండా స్కైప్ చెయ్యొచ్చు. అమ్మ మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది అన్న భవానీ మనస్సులో ముళ్ళుగుచ్చుకున్నట్లు అనిపించింది. నీలిమ పిల్లల్ని చూసి సంతోషిస్తుందా? వాళ్ళు తన పిల్లలని కూడా ఒకరు చెప్తే కాని తెలియని వ్యక్తి పిల్లలను చూడగానే ఆనందిస్తుందా? ఆమెలో మాతృత్వం చిగురిస్తుందా అనుకుంది. ఎప్పటికీ నీలిమ మామూలు మనిషి కాకపోతే? భగవంతుడా, అప్పుడేం చెయ్యాలి? బామ్మ, మాకెందుకు అబద్ధం చెప్పావని పిల్లలు అడిగితే ఏం చెయ్యాలి? పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. వీళ్ళతో అబద్ధం చెప్పడం అంటే దేవుడు ముందు అబద్ధం ఆడినట్లేనా? తను పాపం చేస్తోందా? ఈ పాపానికి నిష్కృతి ఉందా? లేదు, తను అబద్ధం చెప్పటం లేదు. తన మాట పొల్లుపోదు. నీలిమ త్వరలోనే నార్మల్ అవుతుంది. భర్తతో పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటుంది. దేవుడా, నిన్నింతవరకు ఏమీ కోరలేదయ్యా. నా కోడల్ని మామూలు మనిషిని చెయ్యి, ఇంకేం వద్దు అని దేవుడికి దండం పెట్టుకుంది. కన్నీళ్లు కనిపించకుండా భవానీ కళ్ళు మూసుకుంది. బామ్మ, ఏడుస్తున్నావా అన్నారు పిల్లలు. లేదమ్మా, దుమ్ము పడిందేమో, పదండి ఇంటికి పోదామన్నది. నీలిమను డిశ్చార్జ్ చేస్తూ ఆమె వేసుకోవలసిన మందులు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా చెప్పారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీలిమను తన అత్తమామలను కారెక్కిస్తూ ప్రభాకర్, నీలు జాగ్రత్త, నేను ఆదివారం వచ్చి నిన్ను చూస్తాను అన్నాడు. అదేమిటి, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది నీలిమ. నేను, అమ్మ, నాన్న ఇంటికెళ్తున్నాం. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అన్నాడు. మరి నేను ఇంటికి రావటం లేదా? ఇంకో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా? భయం నీలిమ గొంతులో స్పష్టంగా వినిపించింది. లేదు నీలిమ, నీకు నయమైపోయింది. కొన్నాళ్లు మీ పుట్టింట్లో విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఇక్కడ ప్రభాకర్ని, పిల్లల్ని నేను, మీ మామగారు చూసుకుంటాం అంది భవానీ. నీలిమ భయంతో లతలా వణికిపోయింది. చెట్టు ఆధారం లేకుంటే బ్రతకలేనట్లుగా ప్రభాకర్ని గట్టిగా పట్టుకొని, నేను మీతో వస్తాను, మిమ్మల్ని వదిలి ఉండలేను అంది. ప్రభాకర్ ఆమె చుట్టూ చేతులు వేశాడు. ఆమె అతనికి బల్లిలా అతుక్కుపోయింది. ఎవరికి ఏం చెయ్యాలో తోచలేదు.
సీతారామారావు ముందుగా సంభాళించుకొని, నీలిమా, నీతో కొన్నాళ్ళుండాలని మాకే ఉందమ్మా. అల్లుణ్ణి అడిగితే అతను సరేనన్నాడు. ఇంట్లో నేను అమ్మా ఇద్దరమే. ఓ 4 రోజులు మాతో ఉండమ్మా అన్నాడు. జానకీదేవి కూతుర్ని దగ్గరగా తీసుకుని, అవును తల్లి, మాకు మాత్రం నువ్వింట్లో మసలాలని ఉండదా? కొన్ని రోజులే అంది. అమ్మా నీలిమా, పెద్దవాళ్ళంతగా అడుగుతూ ఉంటే కాదనకూడదు. కొన్ని రోజులే ఉండి వచ్చేయి తల్లి అన్నాడు పరమేశ్వరమూర్తి. నీలిమ నిస్సహాయంగా చూసింది. వీళ్ళు తన భర్త, తన తల్లిదండ్రులు, తన అత్తమామలు తనను చాలా చాలా అభిమానిస్తున్నారు, ఆప్యాయత కురిపిస్తున్నారు. తను వీళ్ళపై అదే ప్రేమ చూపించాలి. ఎలా? వాళ్ళు చెప్పినట్టే చేస్తే సంతోషిస్తారు. ప్రేమ చూపించడానికి ఇదే మార్గమా? అవునేమో అనుకుంది. అలాగే మీతో వస్తాను అన్నది. అందరూ తృప్తిగా నిట్టూర్చారు. రామ్మ నీలిమ, కారెక్కు అంటూ తలుపు తీశాడు సీతారామారావు. నీలిమ కారెక్కాక జానకీదేవి ఎక్కింది. సీతారామారావు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రామ్మా అంది భవాని. వెళ్ళిరామ్మా అన్నాడు పరమేశ్వరమూర్తి. ఆదివారం వస్తాను అంటూ ప్రభాకర్ చెయ్యి ఊపాడు. కారు కదిలింది. ఊరి పొలిమేరలు దాటాక నీలిమ అయ్యో అంది. ఏమైందమ్మా అని అడిగిన తల్లితో, నాకు 2 పిల్లలు కదా, వాళ్ళు రావటం లేదేం? అసలు వాళ్ళని ఒక్కసారి హాస్పిటల్ గది గుమ్మంలో చూశాను, మళ్ళీ కనిపించలేదు అంది. జానకీదేవి సీతారామారావులకు ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్లలో కలిగిన భావాలు వాళ్లకే అర్థం కాలేదు. నీలిమకు పిల్లలున్నారన్న విషయం గుర్తున్నందుకు లేదా గుర్తు వచ్చినందుకు సంతోషించాలా, లేకపోతే పిల్లలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితికి విచారించాలా అనుకున్నారు. ఇంతకీ ఇప్పుడు నీలిమకు ఏం చెప్పాలి? వాళ్ళకి స్కూల్ ఉంది కదమ్మా, సెలవుల్లో తీసుకువద్దామన్నారు. నీలిమ ఏమీ మాట్లాడలేదు. కొంతసేపయ్యాక సీతారామారావు డ్రైవర్కి ఎక్కడ మలుపు తిరగాలో చెప్పాడు. మనముంటున్న ఊరు మరీ చిన్న పల్లెటూరు కాదు, మరీ పెద్ద పట్నము కాదు. నీకు చాలా ఇష్టంగా ఉండేది. అమ్మాయిల్లో అటు అట్లతది నోము నోచుకునేవారు ఉన్నారు, ఇటు బ్యాడ్మింటన్ ఆడేవారు ఉన్నారు. నువ్వు రెండిటిలోనూ ముందే అంది జానకీదేవి. నీలిమ ముఖంలో ఎటువంటి భావము కనిపించలేదు. జానకీదేవి నిట్టూర్చింది. ఆదివారం ఉదయం ప్రభాకర్ తల్లితో, ఈవేళ 9ంటికి బయలుదేరి నీలిమ దగ్గరకు వెళ్తున్నాను. రాత్రి 9ంటికి తిరిగి వచ్చేస్తాను. అక్కడ 2-3 గంటల కన్నా ఉండటం కుదరదేమో అన్నాడు. డ్రైవర్ని తీసుకువెళ్ళు. నువ్వు నడుపుకుంటూ వెళ్తే నాకు భయంగా ఉంటుంది. రూల్స్ ప్రకారం ఎవరూ నడపరు. రూల్స్ కి వ్యతిరేకంగా మనం నడపలేం అంది భవాని. కారులో వెళ్లడం లేదు, బస్సులో వెళ్తున్నాను. నిన్ననే నీలిమ పనిచేసే కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడాను. నీలిమ ఆరోగ్యరీత్యా కొన్నాళ్ల పాటు సెలవులో ఉండవలసిన అవసరం గురించి చెప్పాను. నీలిమ నుంచి లీవ్ లెటర్, డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే లీవ్ శాంక్షన్ చేస్తామని ఆవిడ అన్నారు. ఈ రోజు వెళ్లి నీలిమ ఎలా ఉందో చూసి లీవ్ లెటర్ తీసుకొస్తాను. అలాగే, తొందరగా టిఫిన్ చేస్తాను అంటూ భవాని వంటింట్లోకి వెళ్ళింది. అరగంట తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ కి కూర్చున్నారు. ఏం చేశావు బామ్మ అంది నీరజ. భవాని వెజిటేబుల్ ఉప్మా అంటూ ప్లేట్లో ఉప్మా పెట్టింది. నీరజ, అమ్మైతే నాకు నచ్చినవి చేసేది, ఆదివారం స్పెషల్గా ఉండేది అంది. అరవింద్ నాకు అంతే అన్నాడు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళకి చేయటానికి నా వయసులో సాధ్యమా? నీలిమ హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు పిల్లలు తల్లి మీద బెంగతో తిండి విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మకు తగ్గిపోయిందనగానే అమ్మ చేసి పెట్టే వాటి మీదకు మనసు పోతున్నట్లుంది. నీలిమ ఎలా చేసి పెట్టేదో నాకెలా తెలుస్తోంది? అసలు నీలిమకే ఇప్పుడు తెలియదు కదా అనుకుంది. తల్లి హృదయాన్ని గ్రహించిన ప్రభాకర్, నీరజ, అరవింద్, బామ్మ సైన్స్ టీచర్ తెలుసా? ఏది తింటే మీకు మంచిదో అలాగే చేసి పెడుతోంది. మీకు పాఠాలు కూడా చక్కగా చెప్తోంది. ఆవిడను మీరు విసిగించకూడదు అన్నాడు. నీరజ, డాడీ, నిన్న సైన్స్ లో మాకు ప్లానెట్స్ చెప్పారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అంది. అరవింద్, అక్క దగ్గర నేను నేర్చుకున్నాను అంటూ ప్లానెట్స్ పేర్లు వల్లించాడు. డాడీ, మమ్మల్ని ప్లానిటోరియంకి తీసుకెళ్ళండి అంది నీరజ. అరవింద్ అప్పుడెప్పుడో తీసుకెళ్తానన్నారు. అమ్మ పడిపోయింది, ఈవేళ తీసుకెళ్ళండి అన్నాడు. అమ్మ వచ్చాక వెళ్దాం అన్నాడు ప్రభాకర్. అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగింది నీరజ. ఆ ప్రశ్నకు ప్రభాకర్కి సమాధానం తెలియదు. నీలిమ ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో, సినిమాల్లో అయితే ఇంకో యాక్సిడెంట్ అయ్యి మర్చిపోయినవన్నీ గుర్తొచ్చేస్తాయి. జీవితంలో అలా జరగటం చాలా అరుదని డాక్టర్ గారు చెప్పారు. 3 గంటల సినిమాకి 100 ఏళ్ల బ్రతుకుకి పోలిక ఉంటుందా? ఆలోచనలో ఉన్నాడు ప్రభాకర్. అమ్మ ఎప్పుడు వస్తుంది డాడీ అన్న అరవింద్ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏం చెప్పాలా అని అనుకుంటున్న అతనితో భవాని, ఓసారి పిల్లలను ఎక్కడికైనా తీసుకువెళ్ళు, వాళ్ళకి కొంచెం చేంజ్గా ఉంటుంది అంది. ఎప్పుడూ పిల్లల్ని ఒక్కడిని ఎక్కడికి తీసుకెళ్లలేదు అన్నాడు విషాదం నిందిన స్వరంతో ప్రభాకర్. నాన్న కూడా వస్తారు అంది భవాని. వచ్చే వారం చూద్దాం,
ఈవేళ తన దగ్గరకు వెళ్ళాలి అన్నాడు ప్రభాకర్. నీలిమ పేరు చెప్తే పిల్లలు తాము వస్తామంటారని అతని భయం. డాడీ, ఈవేళ వెళ్దాం అన్నారు పిల్లలిద్దరూ. తల్లికి దూరంగా ఉన్న వాళ్ళని చూస్తే ప్రభాకర్కి బాధగా అనిపించింది. నీలిమ దగ్గరకు ఇంకో రోజు వెళ్తే సరి అనుకున్నాడు. అలాగే ఈ రోజే వెళ్దాం. బామ్మని తాతయ్యని కూడా తీసుకువెళ్దాం. అమ్మా నాన్న మీరు కూడా రండి. ఈలోగా నేను అక్కడికి రావడం లేదని ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. ప్రభాకర్ చేసిన ఫోన్ ని సీతారామారావు రిసీవ్ చేసుకున్నాడు. మామయ్య, ఈవేళ రాలేకపోతున్నాను. నీలిమకు నెమ్మదిగా విషయం చెప్పండి. తను ఎలా ఉంది? 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి అన్నాడు. నీలిమ కులాసాగానే ఉంది. నెమ్మదిగా ఇంటి వాతావరణానికి అలవాటు పడుతోంది. తన పరిస్థితితో ఇంకా పూర్తిగా రాజీ పడలేదు. బాధపడినప్పుడల్లా నేను మీ అత్తయ్య ధైర్యం చెప్తున్నాం. ఇంతవరకు మందులు ఎక్కువగానే ఇచ్చే అవసరం రాలేదు. థ్యాంక్స్ మామయ్య, మీరున్నారనే నా ధైర్యం అన్నాడు. అదేం మాట ప్రభాకర్, దేనికి వర్రీ అవ్వకు. ధైర్యంగా ఉండు. మీ అమ్మగారిని నాన్నగారిని అడిగినట్లు చెప్పు. పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు. కులాసాగా ఉన్నారు. ఉంటాను మామయ్య అన్నాడు ప్రభాకర్. సీతారామారావు నీలిమ గదిలోకి విషయం చెప్పడానికి వచ్చాడు. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆమెను డిస్టర్బ్ చేయటం ఎందుకని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. నీలిమ కళ్ళు మూసుకుందే గాని నిద్రపోవటం లేదు. ఆమె పక్కన డైరీలున్నాయి. వివాహానికి పూర్వం డైరీ రాసే అలవాటుండేది. పెళ్ళయ్యాక పుట్టింట్లోనే వాటిని ఉంచేసింది. వరుసగా వాటిని చదివితే తన గురించి తనకు తెలుస్తుందేమోనని తండ్రి డైరీలన్నీ ఇచ్చాడు. డైరీల ద్వారా తెలిసేదేమిటి? నీలిమ అనే ఒక వ్యక్తి జీవితం గురించి, ఆలోచనల గురించి, ఆశల గురించి, ఆశయాల గురించి తెలుస్తుంది. ఆ నీలిమ తనేనా? తనే అన్న విషయం ఎలా తెలుస్తోంది? తెలియదు. తనే తనకు నేర్పించుకోవాలి. యాక్సిడెంట్ కు ముందున్న నీలిమలో, యాక్సిడెంట్ తర్వాత నీలిమ పరకాయ ప్రవేశం చెయ్యాలి. చెయ్యటం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? చేసి తీరాలి. నీలిమ తనకు తాను ధైర్యం చెప్పుకొని డైరీలు తీసి చదవడం ప్రారంభించింది. సాయంత్రం జానకీదేవితో నీలిమ, అమ్మా, ఈవేళ వంకాయ కూర అల్లం పెట్టి చేయవా అంది. జానకీదేవి ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కలిసి తాండవించాయి. అదేమిటి అలా చూస్తున్నావు? నాకిష్టమైన కూరని నువ్వు ఆదివారాలు చేసేదానివి కదా. నిజమే అనుకో, కాని నాకన్నా ఆ కూర నువ్వే బాగా చేస్తావని మీ నాన్నగారి నమ్మకం. నేనా? నీలిమ అనుమానంగా అంది. తన చిన్ననాటి డైరీలు కొన్ని మాత్రమే చదివింది. అందులో తను వంకాయ కూరను ఇష్టంగా తింటుందని ఉంది కాని బాగా వండగలదని లేదు. డైరీలు అన్నీ చదివితే కాని తన గురించి తనకి తెలియదేమో. జానకీదేవి, అవును నువ్వే. నా దగ్గర నేర్చుకున్నవి, పుస్తకాల్లో చదివి నేర్చుకున్నవి వంట ఇంకా కుదరాలంటే ఏ మార్పులు చేస్తే బాగుంటుందో చూసి పుస్తకంలో రాసి పెట్టుకునేదానివి. ఆ పుస్తకం నేను వంటింట్లోనే దాచుకున్నాను. కావలిస్తే చూడు అంది. నీలిమ, అలాగే చూస్తాను. కాని ఈరోజు వంకాయ కూర నువ్వే వండి పెట్టు అంది. సరే, వంటింట్లోకి పద, నాకు సాయం చేద్దువు గాని అంటూ జానకీదేవి లేచింది. తల్లి వంకాయలు తరిగి పొయ్యి మీద పెట్టి అల్లం ముక్కను తీయగానే నీలిమ, అదేమిటి అంత చిన్న ముక్క తీస్తున్నావు? అరకిలో కూరకు అంత తక్కువేం సరిపోతుంది అంది. జానకీదేవి ఆనందంతో తబ్బిబ్బయింది. సైన్సు పాఠాలతో పాటు వంట విషయాలు కూడా గుర్తున్నాయా? ఇంకా నీలిమ మర్చిపోయిందేమిటి? తను నా కూతురన్న విషయం మాత్రమేనా? ఆనంద బాష్పాల్లో, దుఃఖాశ్రువుల్లో కాని ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నీలిమకు కనిపించకుండా ఉండటానికి ముఖం తిప్పుకుంది. వారం తిరిగింది. నీలిమను డాక్టర్కి చూపించడానికి జానకీదేవి, సీతారామారావు బయలుదేరారు. పక్కింట్లోని మీనాక్షమ్మ గుమ్మంలో నిల్చుని ఆకుకూరల వాడితో గీసి గీసి బేరం ఆడుతోంది. ఓ కన్ను పక్కింటి గేటు మీద వేసి ఉంచటం వల్లనేమో నీలిమ ఆమె కంటపడింది. అదేమిటి నీలిమ, ఎప్పుడు వచ్చావు? కనిపించనే లేదు. పిల్లలేరి అంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టింది. అమ్మాయి, కారెక్కమ్మా అంటూ సీతారామారావు కూతుర్ని తొందర చేసి కారు లోపల కూర్చోబెట్టాడు. గేటుకి తాళం వేస్తున్న జానకీదేవి జవాబు ఇవ్వక తప్పలేదు. ఈ మధ్యనే వచ్చింది. కొంచెం ఒంట్లో బాగోలేదు. డాక్టర్లు రెస్ట్ కావాలన్నారు. 4 రోజులు ఇక్కడ ఉంచుకుందామని తీసుకువచ్చామన్నది. ఈవేళ దింపేస్తున్నారా ఏమిటి? మీనాక్షమ్మ ఆరాలు మానలేదు. సీతారామారావు, జానకి తొందరగా రా అనడంతో జానకీదేవి, వస్తానండి వదినగారు, వచ్చాక మాట్లాడుకుందాం అంటూ కారెక్కింది. కారు హాస్పిటల్కి చేరేసరికి ప్రభాకర్ ఎదురొచ్చాడు. డాక్టర్ నీలిమతో మాట్లాడి ఆ పైన ఆమె తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకుని, అయితే అంతా బాగానే నడుస్తోందన్నమాట. మందులలో మార్పు లేదు. తప్పనిసరైతే తప్ప నేను ప్రత్యేకంగా రాసిన మందు ఇవ్వొద్దు అన్నాడు. హాస్పిటల్ బయటకు వచ్చాక ప్రభాకర్, ఇంటికి వెళ్దామా అన్నాడు. సీతారామారావు, వద్దు. నీలిమ పరిస్థితికి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు.
వాళ్ళ రియాక్షన్ చూసి నీలిమ ఎలా రియాక్ట్ అవుతుందో అంతకన్నా తెలియదు. ఇంకో 15 రోజుల్లో పరిస్థితి ఇంప్రూవ్ అయితే అప్పుడు వస్తామన్నాడు. మరి భోజనం? మీ అత్తయ్య క్యారేజ్లో ప్యాక్ చేసి తెచ్చింది, తినేసి బయలుదేరతామన్నాడు. నీలు, జాగ్రత్త, నేను వచ్చే వారం వస్తాను అంటూ ప్రభాకర్ భారంగా కదిలాడు. సాయంత్రం గేటు ముందు కారు ఆగేసరికి పక్కింట్లో టీవీ సీరియల్ చూస్తున్న మీనాక్షమ్మ బయటకు వచ్చింది. ఎంత పంచభక్ష పరవాన్నాలతో భోజనమైనా ఆవకాయ లేనిదే ఆంధ్రులకి ఆహారం సంపూర్ణం కాదు. ఆడవాళ్ళకి ఇరుగింటి పొరుగింటి విషయాలు అంతే. ఏమిటి వదిన గారు, అప్పుడే వచ్చేశారా? నీలిమ కూడా వచ్చేసిందేమిటి? ఇంకా పూర్తిగా నయం కాలేదా? ఇంతకీ ఏమిటి సుస్థి అని అడిగింది. సీతారామారావు నీలిమను తీసుకుని లోపలికి వెళ్లి తలుపు వేశాడు. జానకీదేవికి నిలబడి మీనాక్షమ్మతో మాట్లాడడం తప్పలేదు. ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈవేళే డాక్టర్కి చూపించి తీసుకువస్తున్నాం. ఇంకో 2 వారాలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. అవును గాని మీరే అక్కడ ఉండొచ్చు కదా. మీ అల్లుడికి పిల్లలకి ఇప్పుడెలా పాపం అంది. అమ్మాయికి కొంచెం ప్రశాంత వాతావరణం కావాలని డాక్టర్ గారు అన్నారు. అందుకే సిటీకి దూరంగా ఇక్కడకు తీసుకుని వచ్చాం. అక్కడ మా వియ్యాలవారు ఉన్నారు అన్నది. ఎలాగైనా మీ అదృష్టమే అదృష్టం. మంచి వియ్యాలవారు దొరికారు. మా వియ్యపురాలు ఉంది. పండుగలకొచ్చి 10 రోజులు మేసి పట్టుచీర పట్టుకుపోతేనే కాని పట్టుకున్న దెయ్యంలా విడిచిపోదు. తనది అదృష్టమా? పగవాళ్ళకు కూడా రాని కష్టం వచ్చిందే అనుకుంది. అమ్మా, రాధికను విలన్ పట్టుకుంటున్నాడు అంటూ ఇంట్లోని చిన్న కూతురు అరవగానే ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ టీవీ ప్రోగ్రాం కోసం మీనాక్షమ్మ పరిగెత్తింది. అమ్మయ్యా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న జానకీదేవిని ఇంకెవరు ఎన్ని ప్రశ్నలు వేస్తారో అన్న అనుమానం వేధించింది. ఇంక తర్వాత కథ ఏ మలుపు తిరుగుతోందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ నవలిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలిపేయండి ఫ్రెండ్స్.